మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలే మార్గం. పర్సెవరెన్స్ ఇస్ ద కీ టు సక్సెస్. శంకర్ అనే వ్యాపారి తన వ్యాపారం పెంచేందుకు ఎన్నో కష్టాలు పడుతుండేవాడు. కాని ప్రతిసారి ఏదో ఒక సమస్య ఎదురై అతను వెనక్కి తగ్గేవాడు. వాణిజ్యానికి పెట్టిన డబ్బు పోయింది. వ్యాపారం నష్టాల్లోకి వెళ్లిపోయింది. నేను విఫలమైన వాడిని అని శంకర్ తనని తాను నిందించుకున్నాడు. ఒకరోజు ఒక ముసలి వ్యక్తి అతనితో మాట్లాడుతూ, నువ్వు విఫలమైనావు కాదు, నీ ప్రయత్నం పూర్తి కాలేదు. అసలు విఫలం అనేది ప్రయత్నాన్ని ఆపినప్పుడు మాత్రమే అవుతుంది అని చెప్పాడు. ఆ మాటలు శంకర్కి కొత్త ఊపిరిపోశాయి. అతను తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈసారి పాత తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దాడు. కొత్త వ్యాపారాన్ని సరిగ్గా ప్రణాళిక చేసి కొత్త మార్గాల్లో మార్కెటింగ్ ప్రారంభించాడు. కస్టమర్లను అర్థం చేసుకుని వారికి నచ్చేలా సేవల్ని అందించాడు. ఎప్పటికీ వెనుకడుగేయకుండా ముందుకు సాగాడు. కొన్ని నెలల కఠినమైన శ్రమ తర్వాత అతని వ్యాపారం మళ్లీ లాభాల్లోకి వచ్చింది. శంకర్ ఇప్పుడు తనను తాను చూసుకుని, నేను నిజంగా విఫలమైన వాడిని కాదు. నా ప్రయత్నం పూర్తవ్వలేదు, నేను విజయాన్ని సాధించాను అని అనుకున్నాడు. సందేశం: విపత్తులు ఉన్నాయనే మానేస్తే విజయాన్ని సాధించలేం. తిరిగి లేచి ముందుకు సాగితే విజయమే నీదవుతుంది.